అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ సమయంలో రండి దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ప్రియమైన వారలారా, అసలు ప్రభావం అంటే ఏంటి? ప్రభావం అంటే దేవుని శక్తిని ప్రదర్శించడం అని. ఇంకా మనం కానీ బైబిల్లో చూస్తే వ్యక్తులు కానీ ఒక వస్తువు కానీ వేరే దాని వలన ఎఫెక్ట్ అయినప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఆడ జరిగే ఫలితమే ప్రభావం. అంటే సహజంగా ఇప్పుడున్న సంస్కృతిని బట్టి చాలామంది యవనస్తుల్లో చెడు ప్రభావాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడున్న సభ్య సమాజాన్ని బట్టి కొన్ని పుస్తకాలు ఉంటాయి, మంచి వాటి ఎఫెక్ట్ వల్ల, వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతమంది మార్పు చెందుతారు. అంటే ఒక వ్యక్తిలో జరిగే మార్పును ప్రభావం అని చెప్పట్లో సందేహం లేదు. అంటే ఇంకా మనం కానీ ఆలోచిస్తే, ఇంకా శత్రువును తరిమివేయగల శక్తినే ప్రభావము అంటారని. ఇంకా మనం ఆలోచన చేస్తే, అంటే మన చుట్టూ ఉన్నవారు, అంటే మనుషులతో పాటు దేవతలు కూడా భయపడగల శక్తే ప్రభావము. నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఎవరు అంటే ప్రభావం కలిగిన వాడు. ఆయన చాలా ప్రభావం చూపించగలడనమాట. ఆయన తన ఉగ్రతను కూడా కనుపరచగలడు, తన మహాశక్తిని కూడా చూపించగలడనమాట. నా ప్రియ స్నేహితులారా, భూమి ఆకాశముల పైన ఆయన ప్రభావం ఉంది. వాటినైనా ఏమైనా చేయగలడు. 148వ కీర్తన 13వ చరణాన్ని నేను చదువుతున్నాను చూడండి. 13వ అంటే ఆయన ప్రభావం గలవాడు అన్న విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. 148వ కీర్తన, ఒక వ్యక్తి సరైన మార్పులోనికి రావడానికి కూడా ఆయనలో శక్తి ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో అమితమైన శక్తి ఉంది. అర్థమైందా? ఆయనలో చాలా గొప్ప శక్తి ఉంది అన్న విషయం. 148వ కీర్తన నేను చదువుతున్నాను చూడండి. ఎందుకంటే ఈ దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ఆలోచిస్తే అంత మంచిది. 13వ చరణం, అందరూ యెహోవా నామమును స్తుతించుదురు. ఆయన నామం మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఎంత ఉన్నతమైన, అంటే భూమి ఆకాశముల కంటే. అర్థమైందా? అవునండి. ఆయన స్వరములోని ప్రభావము లేళ్లను ఈనజేయిస్తుంది. అంటే ఎంత ప్రభావము చూడండి. ఆయన చాలా ప్రభావం గలవాడన్న విషయము మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క దాని ప్రభావాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం, ఇది చాలా ప్రభావితమైంది, చాలా ప్రభావం కలిగింది. సౌలు అపోస్తల కార్యం 22వ అధ్యాయం 11లో, నా ప్రియ స్నేహితులారా, అక్కడ వెలుగు యొక్క ప్రభావాన్ని బట్టి చూడలేకపోయాడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం యొక్క ప్రభావం అనగా వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తూ వచ్చారో అనేక బండబారిన హృదయాలు మార్పు చెందుతూ వచ్చాయి.
వాక్యము ప్రభావంతో వ్యాపిస్తూ వచ్చింది. అంటే వాక్యానికి శక్తి ఉంది. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుకు శక్తి ఉంది. లూకాసు వార్త లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, లూకా 6:19లో ఆయనలో ప్రభావం ఉండెను గనుక ఆయన్ను తాకిన వారందరూ కూడా స్వస్థత పొందారు అని రాసుంటది. అంటే యేసులో ఉన్న ప్రభావం ఎలాంటిదంటే ఇతరులను స్వస్థపరిచేది. లూకాసు వార్త 8వ అధ్యాయం 45వ వచనంలో మనం ఆలోచన చేస్తే, ఆమె ఎప్పుడైతే ఆయన్ను ముట్టుతూ వచ్చిందో, రక్తస్రావం గల స్త్రీ యొక్క రక్తధార కట్టడానికి ఆయనలోండి ప్రభావం వెళ్ళి ఆమె బాధ నివారణ చేస్తూ వచ్చింది. అంటే ఈయనలో ఉన్న ప్రభావం ఎలాంటిదంటే అవతల ఉన్న వ్యక్తి యొక్క అనానుకూలతలను కూడా మార్చగలిగేది. అస్వస్థతను కూడా మార్చగలిగేది. అర్థమైందా? అవును. అద్భుతమైంది. ఆయన ప్రభావం గలవాడని నిజంగా స్థాపించబడ్డాడు. యేసుక్రీస్తు వారు చాలా ప్రభావశీలుడు. ఆయన మాటలు ప్రపంచాన్ని ప్రభావితం చేయగల వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఇక దీనికి సందేహం లేదు. ఒక వ్యక్తిని ప్రభావితం చేయడం, మార్పులోనికి తీసుకురావడం, అతని స్థితిగతులు మార్చడం యేసుక్రీస్తు వారి తర్వాతే ఏదైనా. ఏవండి? అర్థమైందా? అందుకే కీర్తనలు 8వ కీర్తన మొదటి చరణంలో 9వ చరణం, యెహోవా నీ నామం ఎంత ప్రభావం గలది, నీ నామం ఎంత ప్రభావం గలది. యేసు నామము చూడండి, యేసు నామాన్ని వారు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో, అయ్యా మా దగ్గర వెండి బంగారం లేవు కానీ యేసు నామములో నడవమనగానే కుంటివాడు లేచి నడిచాడంటే యేసులో ప్రభావం లేదా? అంటే యేసులో శక్తి లేదా? ఒక వ్యక్తిని మార్పు చేయట్లో, ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మార్చుట్లో ఈయనలో ఎంతో ప్రభావ శక్తి ఉంది. ఇంతకంటే ఏం చెప్పాలిక? నా ప్రియమైన స్నేహితులారా, సర్వ సృష్టి మీద ఈయన ప్రభావం గలవాడు. ఇది నేను, నా కుటుంబం, నా తల్లికి భయంకరమైన చీకటి శక్తులు, దైవపు శక్తులు పట్టి పీడించబడుతూ వాటి ప్రభావాన్ని బట్టి నష్టపోయిన పరిస్థితులు, 20 సంవత్సరాలు బాగలేని పరిస్థితుల్లో ఆ ప్రభావం గల దేవుడు ఎప్పుడైతే నా ఇంటికి వచ్చాడో, దైవజనుడు ప్రార్థన చేశాడో, ఈరోజు ఎంత చక్కగా ఉన్నాం. ఇంకా చాలదా అండి? చాలదా? ఇంతకంటే ఏం చెప్పాలి? ఈరోజు నేను, నా కుటుంబం, అయ్యా నువ్వు ప్రభావం గలవాడవు, శక్తి గలవాడవు, నా తల్లిని మార్చావు, నా తల్లి స్థితిగతులు మార్చావని నేను ప్రభుని ఆరాధించలేనా? ప్రభువుని కొనియాడలేనా? 138వ కీర్తన, ఇది ఒక మాట చదువుతాను చూడండి. 138వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 138వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. 5 యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గముల గురించి గానము చేసెదరు. అర్థమైందా? మహాప్రభావం గలవాడు కాబట్టి ఈ భూమి మీద అత్యంత ప్రభావశీలుడు. అది జీవితం ద్వారా చూపించాడు, మాటల ద్వారా చూపించాడు, తనలో ఉన్న శక్తిని బయలుపరిచి చూపించాడు. తర్వాత ఆయన మహాప్రభావంతో రాబోతున్నాడు, అగ్ని జ్వాలలతో రాబోతున్నాడు, ప్రత్యక్షంగా రాబోతున్నాడు, గొర్రెపిల్లగా వచ్చాడు, ఇక సింహంగా రాబోతున్నాడు. జాగ్రత్త. మరి ఆయన రాకడకు సిద్ధపడితే క్షేమమే, సిద్ధపడకపోతే ఎంత నష్టమో అప్పుడు చూస్తాం. ఈ ప్రభావం గల దేవుణ్ణి కొనియాడి ఆరాధిద్దామా? శత్రువును తరిమివేయగలవాన్ని, దేవతలు సైతం వణికించగల ఈ నామాన్ని మరి ఆరాధన చేద్దామా? రండి, చక్కగా మేము ఈ మందిరాలకు వెళ్ళి వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ, ప్రభావం గల నీ నామాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రభావ శక్తి నాయన ఇతరుల్లో మార్పు తీసుకుని వచ్చేది నాయన. నిజమే నా ప్రభువా, నాయన రక్తస్రావం గల స్త్రీలు ఎంత మార్పు, ఆమె స్థితిగతులన్నీ మార్చిన దేవా నీకు స్తోత్రాలు. నాయన నీ ప్రభావము మేము కోల్పోకుండా
ఈ భూమి మీద మేము చక్కగా జీవించడానికి కూడా సహాయం చేయండి. మా కుటుంబాల్లో నీ కృపను దయచేయండి. ప్రార్థన అవస్థలు కోరుతున్న బిడ్డలను కూడా దీవించండి. వారు నీ కొరకు జీవించడానికి, నీ ప్రభావ శక్తిని అనుభవించడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ప్రియులందరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.